సమాజంలో చెడ్డ పేరు వస్తుందనే భయంతో సైబర్ నేరాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. బాధితులు ముందుకొస్తేనే నేరస్తులను పట్టుకోగలుగుతామని, నేరాల నియంత్రణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా కా తిరంగా సైబర్ పేరుతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. సమాజంలో మారుతున్న నేరాల స్వరూపంపై డీజీపీ సివి ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. నార్కోటిక్స్ బారిన పడి యువత, విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకుంటుంటే సైబర్ నేరగాళ్ల బారిన పడి విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు కష్టపడి దాచుకున్న సొమ్మును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా కా తిరంగా పేరుతో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డీజీపీతో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున, పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో చెడ్డ పేరొస్తుందనే భయంతో సైబర్ నేరాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని డీజీపీ అన్నారు. బాధితులు ముందుకొస్తేనే నేరస్తులను పట్టుకోగలుగుతామని, నేరాల నియంత్రణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. More than 40 types of cyber crimes are there. దాంట్లో ముఖ్యమైనవి 60 కన్నా ఎక్కువ శాతం నేరాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో, మిగతా డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి, సెక్స్టార్షన్స్ అని అనేక రకాలుగా అది జరుగుతూ ఉంది సైబర్ క్రైమ్స్. అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇవాల్వింగ్. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఆర్ సో బిజీ అండ్ they are so intellectually active. Every day the police tries to cover up something. Next day ఇంకో రకంగా వాళ్ళు మోడస్ ఆపరెండి తీసుకొచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ డబ్బంతా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖాళీ చేసేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి బ్యాంక్ అధికారుల నమ్మించి పెట్టుబడుల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తాను కూడా సైబర్ మోసం బాధితుడినేనని నటుడు నాగార్జున వెల్లడించారు. అపరిచిత కాల్స్, అధిక లాభాల పెట్టుబడి ఆశలు, డిజిటల్ అరెస్టు బెదిరింపులకు భయపడకుండా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. I myself have been a victim in a certain way. Maybe 4-5 years ago, I had got a call, someone posing as a bank officer. You'd like me to invest in stocks and equities. And he said, Nagarjuna garu, మీరు చాలా బాగా స్మార్ట్ అని విన్నాను, మీరు ఇది ఎందుకు తీసుకోవట్లేదు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి he started praising me. So, but I somehow knew about it. Demat account is where you can invest. You can't invest through anything because I knew about it. But then, I don't want to say the name. She was actually digitally arrested at home, almost for 6 to 7 hours. Relative had a presence of mind. She immediately called the cybercrime department. I'm always worried who will hack into my phone. I actually change my password every 15 days into my own phone. I change my Wi-Fi password at home every 1 month or 2 months because they can hack into it. సినిమా పైరసీని అడ్డుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నాగార్జున కొనియాడారు. పైరసీకి వ్యతిరేకంగా పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు.